భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజుల తరబడి యూరియా కోసం పడిగాపులు కాసి విసిగిపోయిన ఇల్లందు ఏజెన్సీలోని అన్నదాతలు రోడెక్కారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో బైఠాయించి ధర్నా చేశారు. యూరియా పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పాలన డొల్లతనాన్ని ఎండగట్టారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్కు తగ్గ యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులు అయితే ఒక కట్ట కూడా చేసిన కూర్చోలకి ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న బాధ మాకు ఎక్కువ. మందు కట్టల కోసం పడిగాపు కాస్తున్న రైతులందరూ మేము ఒక్కనే కాదు, పెద్ద దాదాపు 200 మంది ఉన్నారు. ఇక్కడ మందులు ఇరకట్టలు అందట్లేదు, ఒకరికి అందుతే ఒకరికి అందట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే మా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం మాకు తెలియట్లేదు. ఫెర్టిలైజర్ షాపులో కూడా మందు కట్టలు దొరకట్లేదు. ప్లస్ ఇక్కడ సొసైటీలో ఉంటారు, సొసైటీలో కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క రైతుకి యూరియా కట్ట చాలా అవసరం. ఇప్పుడు అయితే చాలా మొక్కజొన్న తలింగికి వచ్చింది, పొలం నాట్లు అయిపోయినాయి. పొలానికి కూడా యూరియా కట్ట చాలా అవసరం. మనిషికి ఒక ఎకరానికి 2-3 కట్టలు ఇప్పుడు చాలా. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, కొన్ని వారాల నుంచి రైతులు యూరియా కోసం పడిగాపులు కావాల్సి వస్తుంది. చాలా యూరియా కోసం ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇప్పటికైనా డిమాండ్కు తగ్గ యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం స్పందించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిశ ఇల్లందు ఏజెన్సీలో ఉన్నటువంటి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోసపోసుకుంటుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. సాధారణంగా వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి సందర్భాల్లో రైతులు పొలం విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడరు. కేవలం పొలంలోనో తమకు సాగు చేసినటువంటి పంట పొలాల్లో చేలలో ఉండి వ్యవసాయ పనులు చక్కబెట్టుకున్నటువంటి రైతులు పెద్ద మొత్తంలో తరలి వచ్చి ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద బైఠాయించి చాలాసేపు ధర్నా చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. యూరియా సరఫరా చేయమని కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఎందుకు యూరియా సరిపడినంత స్టాక్ పెట్టలేదంటూ కూడా రైతాంగం ఆందోళనకు దిగింది. పిఎస్సిఎసి కొనుగోలు కేంద్రం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి పిఎస్సిఎసి కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ యూరియా స్టాక్ లేదని చెప్పడంతో వచ్చి రోడ్డు పైన బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మొత్తం రోడ్డును బ్లాక్ చేసేసి రైతులంతా కూర్చొని ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా సరఫరాలో ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది, నిర్లక్ష్యానికి కారణం ఏంటి, ఎన్నిసార్లు మొరబెట్టుకున్న ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించడం లేదు, సరిపడినంత యూరియా ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అంటూ కూడా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా కూడా ప్రధాన రహదారి కావడంతో, ఇల్లందు నగరం నుంచి వెళ్లేటువంటి ప్రధాన రహదారి కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు జగరాం సెంటర్ వైపు, ఇటు జేకే కాలనీ వైపు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్టుగా పోలీసు అధికారులు చెప్పారు. విషయం తీసుకున్నటువంటి పోలీసు అధికారులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రైతులు ఒకటే కోరుతున్నారు, సరిపడినంత యూరియా ఇవ్వండి, 1-2 కట్టలు ఒక ఆధార్ కార్డు మీద ఇస్తున్నారు, ఏ మూలకు సరిపోతుందంటూ రైతులు వాపోతున్నారు. తెల్లవారుజామున 3-4 గంటలకు వచ్చి క్యూ లైన్లలో నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిలబడ్డ రైతులందరికీ కూడా యూరియా సరఫరా చేయడం లేదు. 250-300 కట్టలు యూరియా ఉందని చెప్తున్నారు. ఒక్కొక్క రోజు 400 నుంచి 500-600 మంది రైతులు ఆధార్ కార్డులు పట్టుకొని కొనుగోలు కేంద్రం దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. 1-2 సందర్భాల్లో ఓపిక పడతారు, కానీ దాదాపు 40-45 రోజులుగా, నెలన్నర కాలంగా ఇదే పరిస్థితున్నది. జూన్ మొత్తం రైతులు ఇబ్బంది పడ్డారు. ఆగస్టు, జూలైలో మొత్తం వర్షాలు అందుకున్నటువంటి నేపథ్యంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు దాదాపు 15 తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇవాటికి కూడా స్టాక్ లేదు. అంటే రకరకాల
రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. ఇక్కడ మంత్రులు, జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మంత్రులందరూ కూడా కొరత లేదంటారు, పేపర్లలో స్టాక్ చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతాంగం అంతా ఇబ్బంది పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల వ్యవసాయ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆందోళనకు దిగుతున్నారు. నిన్న కూడా వైరా కొనిజర్లలో ధర్నా చేశారు. అట్లాగే కొనిజర్ల గోపవరం దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్ దగ్గర కూడా దాదాపు 800-900 మంది రైతులు వచ్చారు. తల్లాడలో అదే పరిస్థితి. వైరా లో ఉన్నటువంటి పిఎస్సిసి కొనుగోలు కేంద్రం దగ్గరికి 800 మంది రైతులు వస్తే ఆ 300 బస్తాల యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నారు. దీంతో రైతాంగం ఒక గందరగోళానికి గురవుతుంది. కూళ్లు దండగా అవుతున్నాయి. కూళ్లు పెట్టి పని చేయించాము, పెద్ద ఎత్తున సాగు చేశాము, పెట్టుబడి పెట్టి సాగు చేశాము, పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఇప్పుడు యూరియా లేదంటే ఎట్లా, పూర్తిగా నష్టపోతాం. దీనికి ప్రభుత్వం తక్షణమే ఒక మార్గం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కొనసాగించారు. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి పోలీసులకు చెప్తూ లేచి వెళ్ళినటువంటి వారు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఎదుట కూర్చొని ఇప్పటికీ ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏదో ఒక విషయాన్ని తేల్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఎన్ని సందర్భాల్లో వచ్చి తిరిగిపోతున్నామని, దీని నష్టం జరుగుతుందంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రత్యూష. Right, Samba. Thanks for the updates.